అందరికీ నమస్తే. ప్రజలకే కాదు, కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా హ్యాండ్ ఎవరిస్తారు? కాంగ్రెసే ఇస్తుంది హ్యాండ్. 2 సంవత్సరాల ముందు వాళ్ళంతా చాలా యాక్టివ్గా ఉన్నారు. మా గవర్నమెంట్ వస్తే మాకేదో వస్తాయని. కానీ ఏం రాలేదు. ఎవరికి రావాలనో వాళ్ళకి రాకుండా ఎవరెవరికో వచ్చినాయి పదవులు. నిన్నమొన్న కొన్ని పదవులు కూడా పంచేసిండ్రు. మొత్తం ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఎమ్మెల్యేలకేనంట మొత్తం పదవులు. అంటే ఆల్రెడీ వాళ్ళంతా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మళ్ళీ వాళ్ళకే బాధ్యతలు. కానీ పార్టీ వీళ్ళు ఈ స్థాయికి రానికి, అంటే గవర్నమెంటు రావడానికి కారణమైన కార్యకర్తలు మాత్రం పక్కన పడేసారు. వాళ్ళతో ఇప్పుడేం పని లేదు. ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రం చక్కెరగోలి మాటలు మాట్లాడుతున్నారు. మొన్న సర్పంచ్ ఎలక్షన్స్ అప్పుడు వీళ్ళే మాట్లాడారు. మేము ఈ స్టేజ్లో ఉన్నామంటే దాని కార్యకర్తలే కారణం. గాంధీభవన్లో ఉన్న ఒక మీటింగ్ జరిగింది. మున్సిపల్ ఎలక్షన్స్ ప్రిపరేషన్ మీటింగే అది. వాళ్ళు నరేగా అంటే ఉపాధి హామీ పథకం మీద కార్యాచరణ అన్న ఆ మీటింగ్ తర్వాత రేవంత్ రెడ్డి మాట్లాడాడు. కార్యకర్తలే మా బలం, కార్యకర్తలే మాకు అది, కార్యకర్తలే మాకు ఇది, కార్యకర్తల వల్లనే మేము ఇక్కడ కూర్చున్నాం, అది ఇదని మాట్లాడాడు. కానీ మ్యాటర్ అది కాదంట. అసలు కార్యకర్తలు ఓన్లీ ఎలక్షన్స్లో వాడుకోనికి తప్ప దేనికైనా ఉపయోగించుకున్నారా? వాళ్ళకి ఏమైనా పదవులు వచ్చినాయా? వస్తే ఇస్తే రేవంత్ రెడ్డి వెనుక టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకి రావాలి, వాళ్ళకు వస్తాయి. లేకపోతే కొద్దిమంది ఇయ్యలేదు అనకుండా మామ అనిపినకే కొద్దిమందికి ఇచ్చారు. సరే, ఈ వీడియో ఇది కాంగ్రెస్ కార్యకర్తల కోసం అని కాదు, కష్టపడ్డ వాళ్ళ కోసం. పార్టీ అధికారంలోకి వస్తే ఏదో వస్తుందని ఆశపడే కదా కష్టపడేది, కానీ వాళ్ళకి ఏం రాలేదు. అందుకే ఈ వీడియో చేస్తున్నాము. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిజానికి కాంగ్రెస్ కార్యకర్తలు ఊహించలేదు. ఇది కాంగ్రెస్ కార్యకర్తలకే షాకింగ్. వాళ్ళు ఊహించలే మా గవర్నమెంటు వచ్చిన తర్వాత మా పరిస్థితి ఇట్లా ఉంటుంది అని. చాలామంది ఇప్పుడు ఇంకా గట్టిగా మాట్లాడుతుంటారు. వాళ్ళు ఉత్సాహంతో కాదు. కొంతమంది గట్టిగా మాట్లాడుతారు, కొంతమంది ఏమో సైలెంట్ అయిపోయారు. ఆ ఉత్సాహంగా మాట్లాడే వాళ్ళు ఏంటంటే మమ్మల్ని గుర్తిస్తారేమో, మాకు ఏమైనా పదవి ఇస్తారేమో, ఓయూలో ఉండేవాళ్ళు. కానీ చాలామంది ఉద్యమకారులుగా కాదు కాంగ్రెస్లో ఉన్న కార్యకర్తలు, వాళ్ళన్నీ పోయినాయి. ఇప్పుడు కొత్త పదవులు ఇచ్చిన నిన్నమొన్న మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణకు ఎస్సీసెల్ అధ్యక్షుడు. ఆయన ఆల్రెడీ ఎమ్మెల్యే. అంటే ఎమ్మెల్యేలకి ఏం పని లేదని పని కల్పిస్తున్నారా? లేకపోతే ఎమ్మెల్యేలు అయితే నీ పని చేయాలని కల్పిస్తున్నారా? లేరా? చాలామంది ఉన్నారు. చాలామంది ఎస్సీ సెల్ కోసం చూస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు చాలామంది కార్పొరేషన్ పదవుల కోసం కూడా చూసినారు. కార్పొరేషన్ పదవులు ఇవ్వలేదు, కనీసం పార్టీ పదవులు కూడా ఇవ్వలేదు. ఇంకో అతనికి శంకర్ నాయక్, ఆయన అంతకుముందు జిల్లా అధ్యక్షునిగా పనిచేసిండు. ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చిర్రు. మళ్ళీ ఇప్పుడు ఆయనకు ఎస్టీ సెల్ ఇచ్చిర్రు. అంటే ఎవరు లేనట్టు. పార్టీ కోసం ఎవరైతే కష్టపడరో, పార్టీ గ్రౌండ్లో ఉండి కష్టపడరో, 10 సంవత్సరాలు కేసులు తిన్నారో, 10 సంవత్సరాలు జైలు పోటు పోయినరో, 10 సంవత్సరాలు కాంగ్రెస్ జెండా మోసిర్రో వాళ్ళకు లేవు పదవులు. ఎవరైతే జై రేవంత్ రెడ్డి అన్నారో, ఎవరైతే ఆయన ప్రతిపక్షంలో అంటే ఆయన పీసీ చీఫ్ ఉన్నప్పుడు సీఎం అని ఒర్లినరో, ఎవరైతే చుట్టూ దందాలు చేస్తున్నారో వాళ్ళకే పదవులు. ఇంకా విచిత్రమైనది, మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా పర్ణికా రెడ్డి పేరు పరిశీలిస్తున్నారంట. మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఇప్పుడు సునీతారావు ఉన్నారు. ఆమె నాకు ఏం పదవి ఇవ్వలేదని చెప్పి గాంధీభవన్లో ధర్నా చేసింది. ఆమెకు రెన్యువల్ ఇవ్వలేదు, ఏ పదవి ఇవ్వలేదు. ఇప్పుడు పర్ణికా రెడ్డిని తీసుకొస్తున్నారు, నారాయణపేట ఎమ్మెల్యే. అంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలే ఎవరైతే కార్యకర్తల బలంతోన వీళ్ళు గెలిచినరో వాళ్ళే కార్యకర్తలు కూర్చోవలసిన సీట్లో వాళ్ళు కూర్చుంటున్నారు అనమాట. ఇంకా సరితా తిరుపతి యాదవ్ గద్వాల్, ఆమె జెడ్పీ చైర్మన్గా పనిచేసింది బీఆర్ఎస్లో. ఎలక్షన్ ముందర కాంగ్రెస్కి పోయి ఓడిపోయింది. ఆడ కృష్ణమోహన్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్లోనే ఉన్నాడు. ఆయన లేదు అన్న ఆయన కాంగ్రెసే. కాబట్టి ఆమెకు జెడ్పీ చైర్మన్ లేదా ఎమ్మెల్సీ పదవి ఇచ్చే ఆలోచన ఉన్నారంట. అంటే ఆమె అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్లో ఎంజాయ్ చేసింది పదవులు, జెడ్పీ చైర్మన్గా. బీఆర్ఎస్ ఇంకా ఎలక్షన్ వచ్చింది, బీఆర్ఎస్ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది, బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు లేవని ఆమె కాంగ్రెస్కి వచ్చి కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేసింది. అట్లా కూడా ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత కృష్ణమోహన్ జంపు తర్వాత ఆమె గొడవ చేస్తుంది. ఆమె మళ్ళీ బీఆర్ఎస్కి ఇలా పోతారేమో అని, వాళ్ళు తీసుకుంటలేదో కానీ పోతారేమోనని మళ్ళీ ఆమెకు జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్సీ పదవి. అంటే కాంగ్రెస్లో 2 విషయాలున్నాయి. ఒకటి బాగా డబ్బులను ఉండాలి, లేకపోతే బ్లాక్మెయిల్ చేసే ట్యాక్స్ అన్న ఉండాలి. ఈ 2 లేకపోతే కార్యకర్తలకు ఏమి రావు. మస్తు మంది ఉన్నారు. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ వైజ్గా కూడా నేను చెప్పగలను చాలామంది కార్యకర్తల
లీడర్ల పేర్లు జిల్లాల వారిగా కూడా నేను చెప్పగలను. నేను కాంగ్రెస్ కూడా చాలా సంవత్సరాలు చూసిన, ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళని కూడా చూసిన కాంగ్రెస్లో. అద్దంకి దగ్గరకు ఓ పదవి వచ్చింది. ఇక పదవి వచ్చిన వాళ్ళు పదవి రానుల గురించి పట్టించుకోరు, మాట్లాడరు. ఇంకా పదవి వచ్చినాక వాళ్ళు మీ కోటా నుంచి అవతల కోటకు పోతారు, కార్యకర్తల కోటా నుంచి అవతలకి వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళు కింద ఉన్న వాళ్ళని పట్టించుకోరు. కింద ఉన్న వాళ్ళు కింద అట్లే నలిగిపోతూనే ఉండాలి. కనీసం ఈ పార్టీ పోస్టులు కూడా కనీసం ఎమ్మెల్సీ కాని వాళ్ళకు, ఎమ్మెల్యే కాని వాళ్ళకు, పదవుల కోసం చూస్తున్న వాళ్ళకు ఇచ్చే అవకాశం లేకుండా పోయింది. వాళ్ళంతా ఇంకా కష్టపడుతూనే ఉండాలి. ఈ గవర్నమెంట్ మళ్ళీ వస్తుందన్న ఆశ ఎవరికీ లేదు. యాక్చువల్గా వాళ్ళంతా సర్పంచ్ ఎలక్షన్స్లో కూడా అంతో ఇంతో కొట్లాడారు, కొంతమంది సైలెంట్ అయిపోయారు. రేపు మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా వాళ్ళు మళ్ళీ పనిచేయాలనే రేవంత్ రెడ్డి రెచ్చగొడుతుండు. మీ వల్లనే మేము గెలిచినాం, వాళ్ళ వల్లనే గెలిచిరు, కానీ వాళ్ళకి ఏంటి, వాళ్ళకి ఏమొచ్చింది? మీరు పదవిలో ఉన్నారు, మంచిగా మీరు డబ్బులు సంపాదించుకుంటున్నారు, మీరు ఎంజాయ్ చేస్తున్నారు. మీ చుట్టూ ఉండే వాళ్ళకే, సంబంధం లేని వాళ్ళకి అసలు కార్పొరేషన్ చైర్మన్స్ ఇచ్చిర్రు. ఆ కార్పొరేషన్ చైర్మన్లో ఫస్ట్ విడత కార్పొరేషన్ చైర్మన్స్ అయితే 70% మొత్తం అసలు నాన్ కాంగ్రెస్. గాంధీ భవన్ మెట్లు ఎక్కున్న వాళ్ళకు, అసలు కాంగ్రెస్ సిద్ధాంతం తెలియని వాళ్ళకే ఇచ్చారు పోస్టులు. సెకండ్ టైం కూడా మీనాక్షి నటరాజన్ గారు వచ్చారు, ఏదో మార్పు వస్తుంది అనుకుంటే పెద్దగా మార్పు ఏం కనబడలేదు. అక్కడ కూడా అదే జరిగిపోయింది. మళ్ళా ఇప్పుడు కూడా ఆమెనే ఉంది ఇన్ఛార్జిగా. ఇప్పుడు కూడా ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, కార్యకర్తలకు విలువేముంది? అందుకే నేను ఇక్కడ పెట్టిన కార్యకర్తలకు హ్యాండ్, ప్రజలకు హ్యాండే, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా హ్యాండే. ఇక వాళ్ళు ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కష్టపడాలి, మళ్ళీ గెలిపియాలి, మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్స్లో గెలిపియాలి. అప్పుడు మళ్ళీ నేనే గెలిపించిన రేవంత్ రెడ్డి చెప్పుకుంటాడు, మళ్ళా మినిస్టర్లు చెప్పుకుంటారు, ఎమ్మెల్యేలు మేమే గెలిపించామని చెప్పుకుంటారు. కార్యకర్తలు మళ్ళీ గాలికే. మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీసీ వస్తే మళ్ళీ అప్పుడు ఇట్లే మాట్లాడతారు, చక్కెర మాటలే. మీరు కష్టపడాలి, మీరు కష్టపడితే పార్టీ అదవుతుంది, ఓడిపోతే విలువ లేదు, ఓడిపోతే కార్యకర్తలకు విలువ లేదు, గెలిపిస్తే కార్యకర్తలకు విలువ వచ్చిందా? రేవంత్ రెడ్డి గారు అన్నారు, నేను సీఎం నైన్ కాబట్టి నాతో మెస్సీ ఆడిండు, లేకపోతే నన్ను ఎవడు పట్టించుకుంటాడు. మరి కార్యకర్తలు ఎవరు పట్టించుకోవాలి? ఇప్పుడు నాకు కూడా చాలామంది కార్యకర్తలు టచ్లో ఉంటారు, వాళ్ళు కూడా చాలా విషయాలు చెప్తుంటారు. అసలు అపాయింట్మెంట్ కూడా ఉండదు కార్యకర్తలకు. చాలామంది కార్యకర్తలు ఎవరైనా కలుద్దాం మినిస్టర్లు అంటే అపాయింట్మెంట్ కూడా ఉండదు. సీఎం అయిపోయింది, ఆయన అసలు అపాయింట్మెంట్ ఇచ్చే స్టేజ్లో లేడు. ఆయన వెళ్ళిపోయింది, చాలా దూరం వెళ్ళిపోయాడు, ప్రజలకు, కార్యకర్తలకు అందరికి దూరం వెళ్ళిపోయాడు. ఆయన అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితులు లేనేలేడు. ఇది కాంగ్రెస్లో జరుగుతున్న వ్యవహారం. ఇక ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రమే కార్యకర్తలు కష్టపడాలి, కార్యకర్తలు మీ వల్ల మేము ఇట్లున్నామని ఉద్దరజోలి, కరెక్ట్ చెప్పాలంటే ఉద్దరజోలి మన తెలంగాణ భాషలో. కానీ పదవులు వచ్చేది మాత్రం అక్కడికి రారు. మీరు కూడా దీనిలో ఎక్స్పీరియన్స్ పర్సన్స్ చూస్తుంటారు చాలామంది. కాంగ్రెస్ బాధితుల కోసం ఈ వార్త చేసిన వాళ్ళకే షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.